కాకినాడ పోర్టుకి సంబంధించి రీసెంట్ టైమ్స్ మనం అన్ని వింటూ ఉన్నాం. అయితే దానిపైన 3600 కోట్లకు పైగా అసలు ఇంకా ఇది తెలిసిన నంబర్, తెలియని నంబర్ ఇంకెక్కువ. అక్కడ ఉన్న యజమాని ఆయన కర్నాటి వెంకటేశ్వరరావు అని ఆయన ఇటు ఒక 5-6 పైన అంటే వీళ్ళు నాకు అనుమానంగా ఉన్నారు వీళ్ళ అన్నట్టుగా కూడా కొన్ని అనుమానాలు వచ్చాయి. సో ఒక 5 మెంబర్స్ అయితే నోటీసులు జారీ చేశారంటే వీళ్ళు ఇంకా స్టేట్ దాటి వెళ్ళకూడదు అని చెప్పేసి లుక్అవుట్ నోటీస్ అయితే ఉంది. అసలు అక్కడ ఏం జరిగింది దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు ఒక పోర్ట్ అంటే అందులో ఓన్లీ యజమాని అనేది ఒకరే ఉండరు, చాలా మందికి వాటాలు ఉంటాయి. సో అందులో ఈయన ఒకరు కర్నాటి వెంకటేశ్వరరావు. సో ఆయనకు 3600 కోట్ల వాటాలు ఉన్నాయి. అయితే యజమాని ఉన్నటువంటి ఈయనని బెదిరించి వాటిని లాక్కున్నారని చెప్పి ఆయన సిఐడి లో ఒక పిటిషన్ దాఖలు చేసిండు. సో ఇప్పుడు సిఐడి వాళ్ళైతే దాని మీద దర్యాప్తు చేస్తున్నారు. సో అందులో ఎవరైతే కీలకంగా ఉన్నారో వాళ్ళు కూడా వైసీపీ వాళ్ళు. ముఖ్యంగా మనం చూసుకుంటే విజయసాయి రెడ్డి అండ్ వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి, వాళ్ళతో పాటు ఇంకా కొంతమంది కూడా లుక్అవుట్ నోటీసులు ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు పలానా వ్యక్తి మీద మనకు అనుమానం వచ్చింది. సో అది అనుమానం వచ్చింది కాబట్టి అది నిజమా కాదా అదంతా కూడా తేలేంత వరకు వాళ్ళు ఎక్కడికి వెళ్ళొద్దు, విదేశాలకు కానీ. ఖచ్చితంగా ఒకవేళ వాళ్ళు నిజంగానే తప్పు చేస్తుంటే పారిపోవాలని ప్రయత్నిస్తారు. అది వేరే రాష్ట్రాన్ని కావచ్చు, వేరే దేశాన్ని కావచ్చు, ఎక్కడికైనా కావచ్చు. సో అట్లా ఎక్కడికి పారిపోకుండా లుక్అవుట్ నోటీసులు ఇస్తే ఇంకా వాళ్ళకి ఎక్కడ కూడా వాళ్ళకు పర్మిషన్ అనేది రాదు, రాష్ట్రం దాటి వెళ్ళడానికి కూడా పర్మిషన్ ఉండదు. సో అట్లా వాళ్ళ మీద కీలకమైన ఆయన పిటిషన్ దాఖలు చేశాడు వెంకటేశ్వరరావు. సో అందుకోసమని వాళ్ళకైతే లుక్అవుట్ నోటీసులు ఇచ్చారు, ఎక్కడ కూడా పారిపోవద్దు. అంటే ఇప్పుడు ఈ లుక్అవుట్ నోటీసులలో కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, వాళ్ళకి అసలు బయటకు కూడా ఎక్కువ కనిపించకూడదు అని. అదే కాకుండా వేరే వాళ్ళు ఎవరు కూడా కలవకూడదు అండ్ ఏదైనా లావాదేవీలు ఉన్నా కూడా చేసుకోకూడదు, మనీ లావాదేవీలు అవి కూడా చేసుకోకూడదు. ఇట్లా చాలా రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటారు. ఇప్పుడు ఒక కాకినాడ పోర్ట్ దగ్గర స్టార్ట్ అయిన ఈ ఇష్యూ ఎక్కడెక్కడికో వెళ్తుంది. ఇప్పుడు 3600 కోట్లు అని చెప్పి అఫీషియల్ గా వాటా అట్లుంటే మొత్తం ఉన్న పోర్ట్స్ అన్నిట్లలో ఇలాంటివి ఇంకెన్ని ఉన్నాయి. అండ్ అదే కాకుండా ఇప్పుడు ఆయన చెప్పిన కేసు ప్రకారంగా చూసుకుని వీళ్ళ పైన కొంచెం అనుమానం ఉంది. విజయసాయి రెడ్డి పైన ఆల్రెడీ చాలా కేసెస్ ఉన్నాయి. వాటి అన్నిటికీ సంబంధించి వైవి సుబ్బారెడ్డి ఆయన పైన కూడా విజయసాయి రెడ్డి వీళ్ళే కాకుండా వైసీపీలో ఉన్న వాళ్ళ మీద అందరి మీద కూడా కేసులు ఉన్నాయి. అదే అంటున్నా, ఇప్పుడు టీడీపీ పైన ఎట్లయితే అందరిపైన కేసులు పెట్టారో సో అఫీషియల్ గా ఇప్పుడు వాళ్ళ పైన నిజంగా కేసులు ఉన్నాయి, కానీ ఇప్పుడు వాళ్ళు తప్పు గెలుచుకొని పెట్టారు. అయితే ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే ఇంత అక్రమాలు జరుగుతున్నాయి కదా, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరుగుతున్నాయి. తెలిసి జరుగుతాయి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటే ఏంది, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం రీసెంట్ గా ఒకటి చదివాం, ఒక మంత్రికి సంబంధించి ఎలాంటి సైన్ లేకుండా కూడా దానికి ఆమోదం వచ్చిందంటే అక్కడ మీనింగ్ ఏంది, అంతా కూడా జగన్మోహన్ రెడ్డి చేతులు ఆడించిండు అంత రాష్ట్రం మొత్తాన్ని కూడా, అన్ని శాఖల్ని కూడా. సో ఇప్పుడు ఖచ్చితంగా ఇంత పెద్ద ఇప్పుడు 3600 కోట్లు ఒక పర్సన్ వాటా. సో ఇన్ని కోట్లకు సంబంధించి ఇంత అది జరిగిందంటే ఖచ్చితంగా తెలియకుండా జరుగుతుందా? అస్సలు కాదు, ఖచ్చితంగా తెలిసే జరుగుతుంది. సో ఒక వ్యక్తికి సంబంధించి ఒక వాటని ఇంత ఉండి ఆ ఒక వ్యక్తిని బెదిరించి లాక్కున్నారంటే కాకినాడ పోర్ట్ ఒకటే కాదు, అందులో చాలా పోర్ట్లు ఉన్నాయి. సో అన్ని పోర్ట్లలో ఇంకెన్ని వాటాలు ఉంటాయి, ఇంకెన్ని షిప్పులు ఉంటాయి, ఇంకెంత మంది దగ్గర మోసాలు చేసి లాక్కున్నారు. మరి దీనిపైన డిప్యూటీ సీఎం కాదు అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు ఏమైనా యాక్షన్ తీసుకోబోతున్నారా ఫర్దర్ గా? ఖచ్చితంగా తీసుకుంటారు. ఇప్పుడు సిఐడినే ఇన్ఫ్లుయెన్స్ చేయించారని మనం మొన్ననే అనుకున్నాం. అక్కడ కాకినాడ పోర్టుకు సంబంధించి రేషన్ బియ్యం ఏదైతే షిప్ దొరికిందో ఆ షిప్ తో పాటు గత ప్రభుత్వ హయాం నుంచి కూడా ఎన్ని అక్రమాలు ఎవరెవరు చేశారు అన్ని కూడా మేము కూపీ లాగుతాము, అన్నిటి మీద కూడా సిఐడి లేకపోతే సిబిఐ విచారణ జరిపిస్తామని వాళ్ళు మొన్ననే చెప్పారు. సో చెప్పింది తడువు వాళ్ళు మొదలు పెట్టేశారు ఆల్రెడీ. అంటే ఓవరాల్ గా అసలు ఎట్లా అంటే జనాలకు ఇన్ని రోజులు ఇన్ని జరుగుతున్నాయని కూడా తెలియలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అన్ని అఫీషియల్ గా బయట పెడుతున్నప్పుడు ఇప్పుడు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇన్ని చేశారా, ఇంత ఘోరాలు చేశారా అని ఇప్పుడు అర్థమవుతుంది. సో చూద్దాం మరి సిఐడి ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళకి లుక్అవుట్ నోటీస్ ఇచ్చిన వాళ్ళల్లో ఎవరి పేరైనా అఫీషియల్ గా బయటకు వస్తుందా, లేకపోతే ఆ పోర్టు విషయంలో ఏదైతే రేషన్ బియ్యం దొరికిందో దానిపైన సిఐడి ఎంక్వైరీ కూడా సిబిఐ ఎంక్వైరీ కూడా వేసే అవకాశాలు ఉన్నాయి. మరి వాటిల్లో ఏమైనా మార్పులు చేర్పులు చేసి అందులో ఏమైనా డీటెయిల్స్ బయటకు వస్తాయా? ఎందుకంటే ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ పాలన చేస్తుందని వాళ్ళు అంటున్నారు. రెడ్ బుక్ పాలన ఎంత పక్కన పెడితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పార్టీకి మాత్రం ఇది గడ్డు కాలమే అని చెప్పొచ్చు. సో వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్, లేకపోతే తప్పు చేస్తే ఖచ్చితంగా దొరుకుతారు, లేకపోతే చూడాలా మరి అట్లా ఎట్లా ఉంటది. ఆయన తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా మీరు చెప్పండి, మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.